చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మబంధువులరా ఓ హరి ఓ. మనం స్తోత్ర మందిరంలో విచారం చేసుకుంటున్నాం. అందులో ఎనిమిదవ పేజీలో 16వ మంత్రం చెప్తాను, మీరు చెప్పండి. ఓం దేహాభిమానపాసేన చిరం బద్ధోసి పుత్రకా దేహాభిమానపాసేన చిరం బద్ధోసి పుత్రః బోధోహం జ్ఞానఖడ్గేన అట్లా పడతాడు. తన్నికృత్య అనకూడదు, తన్నికృత్య అనకూడదు, తన్నికృత్య. తన్నికృత్య అంటే తన్నికృత్య అని వస్తుంది, అట్లా కాదు. తన్నికృత్య, తత్ అంటే దానిని, నికృత్య అంటే తొలగించాలి అని అర్థం. తన్నికృత్య సుఖీ భవ. దేహ అభిమానపాసేన. అభిమానం మనకు మామూలుగా వాడికి ఏమైనా ఒక మాట అంటే తట్టుకోలేడండి అని అంటూ ఉంటారు కదా. ఒక మాట అంటే తట్టుకోలేడు. ఎందుకు? అభిమానం అంటే వాడు అలా ఉన్నాడు అన్నమాట. జ్ఞానము కలిగితే ఏదైతే ముందుంటాయో అన్నీ పోయి వాటికి వ్యతిరేకమైనది నిలుస్తాం. సరే, ఇప్పుడు చూసుకుందాం. మనకు దేహం అనేది ఉంది కదా, దేహం ఉంది. దేహం అంటే ఏమనుకుంటున్నారు మీరు? శరీరము. ఏది దేహం? ఇప్పుడు అన్నీ భగవంతుడు భగవద్గీతలో ఒక డెఫినేషన్ ఇచ్చినాడు. ఇప్పుడు మనం పారాయణం చేసాం కదా, ఏది పారాయణం చేసింది? క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ విభాగం. విభాగం అంటే ఏం చేయడం? భాగం, విభజించుట. దేన్ని? క్షేత్రమును క్షేత్రజ్ఞమును. క్షేత్రము వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. క్షేత్రం అంటే శరీరమే. ఈ శరీరమును
మైక్ మైక్ కదా. ఈ మైకును మనం తెలుసుకుంటున్నామా లేదా? ఈ మైకును మనం తెలుసుకుంటున్నామనంటే ఈ మైకు నేను ఒకటా? ఒకటి కాదు కదా. ఈ మైక్ వేరే, నేను వేరే. ఇప్పుడు శరీరమును తెలుసుకునేవాడు ఏమంటే శరీరమును తెలుసుకునేవాడు. ఇద్దరు ఒకటే వేరు వేరా? శరీరమును తెలుసుకునేవాడు శరీరం వేరే, తెలుసుకునేవాడు వేరే. ఇప్పుడు ఇది వేరే అయిందిగా. మైకును తెలుసుకుంటే నేను అయింది కదా ఇప్పుడు. అందుకనే ఈ మైక్ వేరే, నేను వేరే. అంటే నేను మైకును తెలుసుకునేవాడును, మైకును తెలుసుకునేవాడు కదా నేను. అదేవిధంగానే క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అప్పుడు క్షేత్రం అనేటువంటిది ఒకటి ఉంది, క్షేత్రమును తెలుసుకునేవాడు ఇంకొకటి ఉన్నాడు. అవునా? ఇప్పుడు మనం నేను అంటున్నాం కదా. నేను అనేటప్పుడు చూడండి, అక్కడ నేను ఆత్మస్వరూపుడునా లేకపోతే శరీరమా? ఆత్మస్వరూపం అంటే శరీరమును తెలుసుకునే వాడను. అవునా? శరీరమును తెలుసుకునే నేను. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పనిచేసిందండి. నా శరీరము బాగా అలసిపోయిందండి అంటారా? అంటారా? పొద్దున్న నుంచి పనిచేసినాము, నా శరీరం అలసిపోయింది అంటమ్మా. నా శరీరము అని అంటున్నామా లేదా? అక్కడ నా శరీరము అన్నప్పుడు ఈ శరీరము తెలుసుకుంటున్నాను నేను అనేది వచ్చింది కదా అక్కడ. అంటే శరీరము నేను కాదు అయిందా లేదా? అక్కడ శరీరం అలసిపోయింది. శరీరం అలసిపోయిన దాన్ని నేను తెలుసుకుంటున్నా. అవునా? ఇప్పుడు మనము శరీరము తెలుసుకునేవాడుగా ఉంటున్నామా లేదా శరీర భావనలోనే ఉంటున్నామా? నేను చూడండి, ఇక్కడ ఏమంటున్నాము? శరీరమును తెలుసుకునేవాడని నేను కదా అంటున్నాను ఇక్కడ. కానీ మనం ఉండేది శరీరమును తెలుసుకునేవాడుగా ఉండామా లేక శరీరమే నేనుగా ఉంటామా? అర్థమవుతుందా? ఇప్పుడు మైక్ అంటే ఈ మైక్ తెలుసుకుంటే నేను వేరుగా ఉంటాను. ఈ మైక్ను తెలుసుకుంటాను కదా నేను. ఈ మైక్ ఏడుంది, అప్పుడు సౌండ్ వస్తుంది, సౌండ్ రావట్లేదు, సౌండ్ పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది, ఇది వేరుగా ఉంది, ఇదంతా తెలుస్తుంది కదా. అదే విధముగానే ఈ శరీరము తెలుసుకునే నేను అని అన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నేను శరీరమును నేను తెలుసుకునేవాడుగా కదా ఉండాలా. ఈ శరీరాన్ని తెలుసుకునే నేనుగా ఉండాలి. కానీ మనం అలా ఉండటం లేదు. ఉండకుండా ఏం చేస్తున్నాం? శరీరమే నేను అనుకుని ఉండిపోతున్నాం. చూడండి, శరీరమే నేను అనుకొని ఉంటున్నాము. ఏమండి? ఆకలి దప్పిక అవుతుందా? ఆకలి అయింది ఎవరికి? ఎవరికొకరికి అనుకుందాం. నాకు ఆకలి అవుతా ఉంది,
అయ్యింది. బాధ అయిందా లేదా? బాధ అయింది. నాకు బాధ అవుతా ఉందండి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినాడంటే అంత ఇబ్బంది పెట్టినాడండి అంటున్నామా లేదా? ఆత్మస్వరూపము కదా నేను తెలుసుకునేవాను కదా. ఆత్మస్వరూపము బాధపడుతుందా? ఆత్మస్వరూపం బాధపడదు. కానీ ఏమంటున్నా? నేను బాధపడుతున్నానని అంటున్నా. ఆత్మస్వరూపం తింటుందా? ఆకలి అవుతుందా దానికి? కాదు. కానీ ఏమంటున్నాం? నాకు ఆకలిస్తా ఉంది. అదే కదా ఇప్పుడు వస్తుంది. అభిమానం అనేది చూపించాలి కదా. అభిమానం చూపించకుండా నేను ఊరికి ఏందో చెప్తే నేను చెప్పిన నేను ఆత్మ అంటే ఎట్లా ఆత్మ తెలియాలి కదా ఇక్కడ తేడా. తర్వాత ఏమండి? ఆత్మ పుడుతుందా? ఆత్మ పుట్టదు కదా. మీరు పుట్టినారా పుట్టలేదా? పుట్టినామని చెప్తున్నారా పుట్టలేదని చెప్తున్నారా? అదే కదా ఇప్పుడు పుట్టినామనే కదా మీరు చెప్తున్నారు. ఆత్మ శరీరము రెండు ఉంటేనే మనిషి అంటే కావచ్చు, కాదని చెప్పట్లేదు. ఎందుకు రెండు ఉంటే మనిషి అయినాడు? ఇప్పుడు దాన్ని ఏందని తెలుసుకుంటే దానికి మనిషి అయ్యాడు. ఇది ఎందుకు అయింది, ఎందుకు వచ్చింది, ఎట్లా ఉంది, ఏమి జరగతా ఉంది అని తెలుసుకుంటారులా. అన్ని తెలుసుకుంటున్నారు కదా. దీన్ని కూడా తెలుసుకో. అవి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్ద నష్టమేం వచ్చేదేం లేదు. బయట ఉండే విషయాల్లో తెలుసుకున్నా పెద్ద మునిగిపోయేది, పెద్ద ఒరిగేదేమీ లేదు. తెలుసుకోలేదు అని అనుకోండి, పెద్దగా నష్టమూ లేదు. ఏమండి? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు అమెరికా భారతదేశం పైన ఆంక్షలు విధిస్తున్నాడు. తెలుసుకున్నాం అనుకో, ఏమొచ్చింది మీకు? మీకేమైనా వచ్చిందా? మీ పిల్లలు ఒకవేళ అమెరికాలో కూడా ఉండాలని అనుకోండి, వాళ్ళకి ఏమైనా సంబంధం అవుతుంది కానీ మీకేం సంబంధం అవుతుంది? మీరేమైనా అమెరికాకి పోతా ఉంటారా? అమెరికాకి మీరేమైనా పోయేట్లుగా ఉంటే అప్పుడు నీకు ఆ విషయంతో అవసరం అవుతుంది. లేదు స్వామి మేము తెలుసుకున్నాం, ఓకే తెలుసుకో. దాన్ని పట్టుకొని కూర్చొని అమెరికాలో ఇట్లా జరుగుతుందండి, ఆయన ఇట్లన్నీ చేస్తున్నాడండి, ఇవంతా మనకు అవసరమా? మన సమయమును, మన భావాలను ఏదైతే పట్టించుకోకూడదో దానిని పట్టించుకుంటున్నాం. ఏది పట్టించుకోకూడదో దాన్ని పట్టించుకుంటున్నాం. అవునా? ఓకే. తర్వాత నేను ఆత్మస్వరూపం పుట్టదు, కానీ మనం ఏమంటున్నాం? నేను పుట్టినాను. ఏమంటే ఈడుండే వాళ్ళలో జాతకాలు రాపించుకున్నారా లేదా? రాసినారు కదా జాతకాలు. ఎవరికి జాతకం రాసింది? నువ్వు ఆత్మస్వరూపమా లేకపోతే ఆత్మస్వరూపానికి జాతకం ఉందా? జరిగేటివే జరుగుతాయి అన్నారు. జరిగేటివే కదా జరుగుతుంటాయి. కొన్ని ఎందుకు జరిగేటివే జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది జరగకుండా పోతుంది. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇప్పుడు చచ్చిపోతారు కదా, దాంట్లో రాసి ఉంటాడు. ఇప్పుడు మా అమ్మాయి వివాహం అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుందని రాశారు. వివాహానికి ముందే వివాహమైంది, బిడ్డ పుట్టింది, 4 గంటలు అయిపోయినాయి, 5వ సంవత్సరం జరుగుతుంది, ఇంతవరకు సావా. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని?
ఏం చేయమంటారు చెప్పండి? జరిగేటివి ఎట్లా జరుగుతాయి? నువ్వు జాతకం రాసిన దాని వల్ల జరుగుతుందని ఏమన్నా ఉందా? జాతకం రాసిన దాని వల్ల జరగదు. కొన్ని జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే నీ జీవితంలో ఏవో కొన్ని జరుగుతాయి ఘటనలు. ఆ ఘటనలకు సంబంధించి ఏదో ఒకటి రాస్తాడు. ఏమంటే ఇప్పుడు మీకు మామూలుగా రోజు పేపర్ వస్తుంది కదా, పేపర్లో ఒకటి ఇవి వేసింటాడు. వాళ్ళని మేషరాశి వాడికి ఇది, ఇంకో రాశి వాడికి ఇది, ఇంకో రాశి వాడికి ఇది అని రాస్తాడు. దాంట్లో ఈరోజు సోమవారం కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా లేకుండా పోతే ఎవరి దగ్గరైనా అవమానములు పాలయ్యే అవకాశం ఉంటుంది అని రాస్తారు. మీరు జాగ్రత్తగా లేకుండా పోతే అవమానం కాదా? మీరు జాగ్రత్తగా లేకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు అనుకోండి, అవమానం అవుతారా కాదా? దాంట్లో రాసిన దానికైనా జరిగేది, ఎవరికైనా ఒక్కరికైనా అది జరిగేది, ఒకరికైనా అది జరిగేది. అది ఆ రాశి వాళ్ళందరికీ జరగాలి. కొన్ని ఆ రాశి వాళ్ళకి మాత్రమేనా? మిగతా వాళ్ళకు కూడా వర్తించదా? కానీ మిగతా రాశి వాళ్ళకి ఇంకో రాశి వాళ్ళకి వేరే రాస్తాడు. ఇంకొక రాష్ట్రానికి సింహరాష్ట్రానికి ఏం చేస్తారంటే ఈరోజు మీకు భలే బ్రహ్మాండంగా జరుగుతుంది అంటాడు. ఏం బ్రహ్మాండంగా జరిగేదండి? సినిమా పోతాడు అంతే. ఏం జరిగేది? అబ్బా ట్రంప్ కూడా సింహరాశుడే, నువ్వు కూడా సింహరాశుడివే. మరి ఆయన ఆడున్నాడు, నువ్వు ఎందుకు ఉండవు? ఎందుకు? ఎవరిదే? నీదే. సరే ఆయన కూడా ధనుస్సే, ట్రంప్ది కూడా ధనుస్సే. సరేనా? ట్రంప్ది కూడా ధనురాశి, మీది కూడా ధనురాశి. మరి ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, ట్రంప్ గారు అక్కడ ఉన్నారు? అర్థమవుతుందా? ఇదంతా నీ మనస్సులో నువ్వు పెట్టుకున్నది. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే అందుకే చెప్తాను, అది జాతకం అనేటువంటిది దేహానికి సంబంధించినది. ఒక విధంగా నువ్వు తీసుకుంటే దేహానికి సంబంధించి జాతకం అనుకో. ఒకవేళ నువ్వు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే నువ్వు దేహమా ఆత్మయా? అమ్మా అన్నం చేసేదానికి బియ్యం వాడతావా, రాళ్ళు వాడతావా? బియ్యం వాడతావా, రాళ్ళు వాడతావా? బియ్యంలో రాళ్ళు ఉంటాయా, ఉండవా? బియ్యంలో ఉండవా? దాన్ని కొద్దిగా నీళ్లు వేసి కడుగుతారా, కడగరా? రాళ్ళు పొరపాటున ఉంటాయి. ఇప్పుడు సెల్లర్లు వచ్చేసినాయి కాబట్టి కొద్దిగా బాగా ఫ్రీగా వస్తున్నాయి. సెల్లర్ లేనప్పుడు రాళ్ళు ఏరేవాళ్ళు అన కదా. సెల్లర్ లేనప్పుడు రాళ్ళు ఏరేవాళ్ళు. కానీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి సెల్లర్లో రాళ్ళు లేకుండా వస్తున్నాయి. సరే, ఓకే. ఇప్పుడు ఆ బియ్యంలో ఏదైనా అంటే కొద్ది రోజులు స్టాక్ పెడితే పురుగులు పడతాయా? తెల్ల పురుగులు పడతాయి. నల్ల పురుగులు పడితే తొందరగా గుర్తించేసి ఎత్తి పారేస్తాం. తెల్ల పురుగులు పడితే ఎత్తి అట్లే నీళ్ళలో వేసేస్తే పెట్టేస్తారా? చెరుగుతారా? ఎందుకు చెరిగినావు? పురుగులు ఉన్నాయిగా. పురుగులను వేరు చేయాలని అనుకుంటున్నావా లేదా? రాళ్ళు లేవు కానీ పురుగులు వచ్చినాయి కదా. పురుగులు వేరు చేయాలని అనుకున్నావా లేదా? నువ్వు బియ్యమును వాడుతున్నావు కానీ పురుగులను వాడటం లేదు కదా. రెండు కలిసి ఉన్నాయి కదా. అక్కడ రెండు కలిసి ఉంటే కూడా దానిని వేరు చేస్తున్నావు కదా.
అదేవిధంగానే నేను శరీరమా శరీరము కాదా అని తెలుసుకోవాలి ముందు. నేను శరీరమే అయితే శరీర భావాన్ని బాగా పెంచుకొని శరీరంతో ఏమేమి చేయాలో అదంతా చేయాలి. కానీ నేను శరీరము కాదు అనేటువంటిది నీకు తెలిసిందని అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మీ దగ్గర చీరలు బీరువా నిండుకు చీరలు ఉంటాయి, తీస్తే చీరలు నిండుగా. ఇప్పుడు మ్యారేజ్ అయితే ఏం చేస్తారు మీరు? జస్ట్ ఇట్లా తీసి ఏదో ఒకటి ఎత్తుకొని దాన్ని కట్టుకొని వచ్చేస్తారా? వాట్సాప్లో ఒకటి పెట్టినారు. ఏమంటే వాళ్ళ భర్తను పిలుస్తుంది, పిలిచి ఏం చెప్తుందంటే, నాకు ఫంక్షన్కు శారీ కట్టుకునే దానికి ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు, కాబట్టి మీరు రండి అని పిలుస్తారు. సరే నేను వస్తానని చెప్పి ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వస్తే ఇల్లంతా పరిచి పెట్టేసింది. చీరలు ఉంటాయి కదా, కలర్స్ అన్నీ ఒకటి 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 పేర్చి పెట్టేసింది. అట్లాగా దీనిలో ఏ చీర కట్టుకోవాలో నాకు తెలియట్లేదు. మొత్తం ఇల్లంతా చీరలు పెట్టేసింది. ఇప్పుడు తీసి కాదు అంటే కన్ఫ్యూజన్ చూడండి ఎట్లా ఉందో. కన్ఫ్యూజన్ అయినప్పుడు ఏది కట్టుకోవాలనేది తెలియట్లేదు. అట్లాగే ఇప్పుడు నేను శరీరమా శరీరం కాదా అనేది కదా నిర్ణయం కావాలి ముందు. నేను శరీరము అయితే ఒక రకం, నేను శరీరం కాకపోతే ఇంకొక రకం. మనం చేస్తానది నేను శరీరం అనే చేస్తున్నాను. అందరూ చేస్తానది నేను శరీరం అనే చేస్తున్నా. కానీ ఫస్ట్లోనే మీరే ఏమైనా అంగీకరించినారు? ఈ శరీరము నాది అని అన్నారు కదా. ఈ శరీరము నాది అని అన్నారు. నాది అని అన్నప్పుడు నేను శరీరం కాదు అని వచ్చేసిందిగా. నేను శరీరం కాదు అని వచ్చేసింది. ఇప్పుడు దానినే మనం ఇప్పుడు ఇక్కడ విచారం చేస్తున్నాం. ఏమని? శరీరము పుట్టినది, శరీరము పుట్టినది, ఆత్మ పుట్టలేదు. శరీరము గిట్టుతుంది, ఆత్మ గిట్టదు. శరీరములో ఆకలి అవుతుంది, ఆత్మకు ఆకలి కాదు. ఇక్కడ శరీరానికి దప్పిక అవుతుంది, ఆత్మకు దప్పిక కాదు. బాధపడేది శరీరము, ఆత్మ బాధపడదు. శోకము శరీరానికి, ఆత్మకు శోకము లేదు. ఏమంటే కానీ మనమేమనుకుంటున్నాం? నాకే ఆకలి, నాకే దప్పిక, నాకే దుఃఖము, నాకే శోకము, నాకే నేనే పుట్టినాను, నేనే చనిపోతాను అని అనుకుంటున్నాం. సరేనా? అనుకుంటున్నామా లేదా? ఇది మనం అనుకుంటున్నాం. దీనిని ఏమంటారంటే దీనిని దేహాభిమానము. ఇది దేహాభిమానం. దేహాన్ని ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ దేహము పుట్టినప్పుడు ఎంత ఉన్నది?
ఒక 30 సెంటీమీటర్లు ఉంటుందా, లేదా 40 సెంటీమీటర్లు ఉంటుందా? ఉండొచ్చు. 45 సెంటీమీటర్లు కూడా ఉండొచ్చు. 45 సెంటీమీటర్లు ఉన్న దేహము ఇప్పుడు దగ్గర దగ్గర 6 అడుగుల వరకు వచ్చిందా? ఎట్లొచ్చింది ఈ దేహం అంతా? పెరిగిందా? ఎట్లా పెరిగింది? ఆహారం వేస్తే పెరిగింది. అవునా? దానికి ఆహారం వేశారు కదా, ఆహారం వేస్తే పెరిగింది, లేదా ఆహారం వేయకుండా పెరిగిందా? ఆహారం వేస్తే పెరిగింది. అంటే ఈ శరీరం అంతా ఏమిటి ఇప్పుడు? ఆహారం. ఈ శరీరం అంతా ఆహారం. అందుకే దాన్ని అన్నమయము. ఇది అన్నమయము. శరీరం అన్నమయం. అన్నం వేస్తే ఉంటుంది, అన్నం వేయకపోతే పోతుంది. పోతుంది కదా. క్లాసులో పోయేటప్పుడు అన్నం తింటాడు వాడు, అన్నం తినకనే పోయేది. కాబట్టి అన్నం వేస్తే ఉండేటువంటిది దేహం. అంటే అన్నమే